హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తాను. దీనికి ముందుగా వంకాయలు ఈ రకంగా కట్ చేసుకొని ఉంచుకొని తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రకంగా మిక్సీ చేసుకోవాలండి. ఎక్కువ పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. ఎటువంటి గరం మసాలా వేయక్కర్లేదండి. తర్వాత ఇది జీడినూక పేస్ట్ అండి. కిరాణా షాప్లో అమ్ముతారు జీడినూక, ఆ పేస్ట్ అండి. వంకాయలన్నీ స్టఫ్ చేసుకోవడం రెడీ అయిపోయింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయలన్నీ ఇందులోని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ వంకాయల్లో నుంచి ఇలా ఆయిల్ తేలేటప్పుడు ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఏగినట్టు తెలుస్తుందండి. అప్పుడు దీంట్లోని మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు నూకది ఆ పేస్టు అది వేసుకోవాలి. ఇది మాత్రం ముందుగా వేయకూడదండి. ముందుగా వేస్తే దాని యొక్క ఫ్లేవర్ పోతుంది. ఇది అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్టు బాగా ఆయిల్లో ఏగి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి. ఇది మాత్రం ముందు వేసుకోకూడదు. ఇది మన హోటల్లోని గుత్తి వంకాయ గ్రేవీ చేసినట్టు టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మనకి గుత్తి వంకాయ ఇగురు చేసేటప్పుడు మసాలా ముందు రెడీ చేసుకొని అప్పుడు వంకాయలు కొయ్యాలండి. ఈ ఆనియన్ పేస్టు, ఈ జీడినూక పేస్టు అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు వంకాయలు కొయ్యాలి. వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలోని అది వేసుకొని ఉంచి అప్పుడు తర్వాత అవి వాటర్ అది గట్టిగా పిండి తీసుకొని అప్పుడు ఆ వంకాయల్లో స్టఫ్ చేసుకొని రెడీ చేసుకొని ఈ రకంగా కర్రీ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. వంకాయ గ్రేవీ రెడీ అయిపోయిందండి. వంకాయ అంతా కూడా చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.